ఎందుకంటే ఇవాళ ఈ దేశం బాగుంటే మనం బాగుంటాం. ప్రపంచంలో అనేక మతాలకు అనేక దేశాలు ఉన్నాయి, కానీ హిందువులకు మాత్రం ఒక్క భారతదేశం ఉంది. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరు ఎంతమంది జాగ్రత్తలై పక్క పక్కన హిందువులు మాట్లాడుతున్నటువంటి ప్రాణులు మనం చూస్తున్నాము. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మన దేశం గురించి, మన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి, మన సంప్రదాయం గురించి, మన ఆచార వ్యవహారాల గురించి, మన సనాతన ధర్మం గురించి స్వామి వివేకానంద చూపెట్టినటువంటి మార్గంలో మనమందరము నడవలసినటువంటి పరిస్థితి. ఆ రకమైన ప్రయత్నంలో మన అత్మందికి ఆ స్వామి ఆయురాలు యశోభాగ్యం ఇమ్మని మనసా వాచ కర్మణ ప్రార్థిస్తూ భారత్ మాతాకు జై, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే మాతరం, వందే మాతరం. దానికి ఒక్కడు వివేకానందుడు, దానికి ఒక్కడు వివేకానందుడు. అమ్మ అందానంద వివేకానంద, అందానంద వివేకానంద. వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం.